ఏసీ గదుల్లో కూర్చునే వాళ్ళు లీడర్లు కాలేరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. యుద్ధంలో గెలవాలంటే సైన్యాధిపతి ముందుండాలంటున్నారు. అందుకే తాను అమరావతికి పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటున్నానంటున్నారు బాబు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్స్ ను పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదలకిచ్చే పెన్షన్స్ కోసమే 33,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారాయన. వైసీపీ పాలనలో బటన్ నొక్కుడుపై విమర్శలు చేశారాయన. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రశ్నించే వారికి సమాధానమిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4,000, లాస్ట్ స్లాబ్ అది. అందరికి ఇచ్చేది 4,000, ఇంకోటి 6,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం. నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా, అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1,000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న, సంక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేనిచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. అప్పు చేసైనా తల్లికి వందనం డబ్బులు ఇస్తానన్నారు చంద్రబాబు. తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా. అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. వచ్చే అకాడమిక్ ఇయర్ మొదలయ్యేలోగా కొత్త టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు సీఎం. డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్లన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. తమది మాటల ప్రభుత్వం కాదన్న చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేసి ప్రజలతో సూపర్ సర్కార్ అనిపించుకుంటామన్నారు.